అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు కుందేటీస్ కిచెన్. ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ఇవాళ మన రెసిపీ స్పాంజ్ కేక్. దీనిలో ఎలాంటి ఎగ్ కానీ మైదా కానీ యూజ్ చేయకుండా హెల్తీగా స్పాంజ్ కేక్ అనేది ఎలా చేయాలో ఈరోజు నేర్చుకుందాం. ముందుగా బౌల్ తీసుకొని దానిలోకి 1 గ్లాసు బొంబాయి రవ్వ అలానే 1 గ్లాసు కర్డ్ని వేసుకోవాలి. ఈ రెండు బాగా మిక్స్ అయ్యేలాగా ఎలాంటి ఉండలు లేకుండా బాగా కలిసిపోయేలాగా కలిపేసుకోవాలి. కలిపేసుకున్న తర్వాత దీన్ని మనము పక్కన పెట్టేసుకుందాము. నెక్స్ట్ ఒక మిక్సీ జార్ తీసుకొని దానిలోకి 3/4 కప్పు ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఎలాంటి ఫ్లేవర్స్ లేని ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. దానికోసం సన్ఫ్లవర్ ఆయిల్ని యూస్ చేయొచ్చు. అలానే 100 గ్రామ్స్ వరకు బెల్లం ఉంటుంది, దాన్ని యాడ్ చేసుకోవాలి. పించ్ ఆఫ్ సాల్ట్, అలానే 1/2 స్పూను బేకింగ్ సోడా, 1/2 స్పూన్ వెనీలా ఎసెన్స్ వేసి అన్నీ బాగా మిక్స్ చేసుకున్న తర్వాత దానిలోకి ముందుగానే మిక్స్ చేసి పెట్టుకున్న కర్డ్ అలానే ఉప్మా రవ్వ బొంబాయి రవ్వ ఉంది కదా, దాన్ని వేసుకొని ఇక్కడ బేకింగ్ సోడా అనేది యాక్టివేట్ అవ్వడానికి మనము లెమన్ని పిండుతున్నాము. అది పిండేసి ఇక్కడ ఈ మిక్సర్ని బాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా ఫైన్ పేస్ట్ అయిపోవాలి. చూపిస్తున్న విధంగా ఫైన్ పేస్ట్ చేసేసుకోవాలి. నెక్స్ట్ ఒక బౌల్ తీసుకొని దానిలోకి బటర్ని అప్లై చేసుకున్న తర్వాత దానిలోకి మైదా పిండిని స్ప్రింకిల్ చేసుకోవాలి. ఎందుకంటే మనం వేసే ఇప్పుడు ఈ బ్యాటర్ అనేది మనకి తర్వాత పర్ఫెక్ట్గా ఊడి బయటికి రావటం కోసం దీన్ని ఇలా రెడీ చేసుకొని ఉంచుకున్నాము. ఇప్పుడు మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ బ్యాటర్ని దీనిలోకి వేసేసుకోవాలి. ఇలా పేస్ట్ అంతా దీనిలోకి ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత మనం దీన్ని ఇలా చూపించిన విధంగా ట్యాప్ చేయాలి. దీనివల్ల లోపల ఎక్కడన్నా గ్యాప్స్ ఉన్నా లేకపోతే ఎయిర్ బబుల్స్ అనేవి ఏమన్నా ఉన్నా అవన్నీ ఫిల్ అయిపోతాయి. పర్ఫెక్ట్గా కన్సిస్టెన్సీ అనేది పర్ఫెక్ట్గా స్ప్రెడ్ అవుతుంది ఓవరాల్గా బౌల్లోకి. అలానే తర్వాత ఒక కుక్కర్ లాంటి గిన్నె తీసుకోవాలి. లేకపోతే మీ దగ్గర కుక్కర్ లేకపోతే బౌల్ అయినా తీసుకొని దానిలో స్టాండ్ వేసుకొని దానిపైన ఇప్పుడు పిండిని వేసుకున్న బౌల్ని తీసుకొచ్చి పెట్టుకోవాలి. తర్వాత దీనిపైన విజిల్ తీసేసి దీన్ని దానికి పెట్టేసుకోవాలి. మనకి ఎయిర్ అనేది బయటికి వెళ్ళిపోతూ ఉంటుంది, బట్ లోపల అనేది ఉడుకుతుంది. విజిల్ పెట్టడం వల్ల ఏమవుతుందంటే లోపల మనం పెట్టిన బౌల్లో ఉన్న పేస్ట్ అంతా అనేది మాడిపోతుంది. ఇలా కొంతసేపు తర్వాత చెక్ చేసుకోవాలి. ఇలా చెక్ చేసుకోవడానికి నాకు ఆల్మోస్ట్ 40 మినిట్స్ పట్టింది. ఇలా ఏదైనా నైఫ్ కానీ స్టిక్ కానీ గుచ్చి చూసినప్పుడు అదనేది క్రీమ్ అనేది వాటికి టచ్ అవ్వకుండా ఉన్న టైంలో మనము స్టవ్ ఆపేసుకోవచ్చు. చూసారు కదా, చాలా పర్ఫెక్ట్గా వచ్చింది. ఒక్కసారి చెక్ చేసి చూద్దాం. చూసారు కదా ఎంత స్మూత్గా సాఫ్ట్గా వచ్చిందో. మీరు ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో తప్పకుండా తెలియజేయండి. అలానే మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవటం అస్సలు మర్చిపోవద్దు. మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం మన కుందేటీస్ కిచెన్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం అస్సలు మర్చిపోవద్దు. నేను పోస్ట్ చేసే ప్రతి వీడియో మీ వరకు రావాలంటే నోటిఫికేషన్ కోసం గంట సింబల్ని క్లిక్ చేయండి.